బాహుబలిది ఎపిక్ కొత్త సినిమాను భయపెట్టిందా? ఎపిక్ వస్తున్న 31st నే రావాల్సిన పెద్ద సినిమా రిలీజ్ వాయిదా పడిందా? విడుదలకు వారం ముందే బాహుబలి ది ఎపిక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీ బుకింగ్ సేల్స్ బాగుండటంతో వెనక్కి తగ్గిన కొత్త సినిమా ఏంటో చూద్దామా? బాహుబలి 2 పార్ట్లను ఒక పార్ట్గా కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో 31న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు 3 నెలల ముందే జూలై 10నే ప్రకటించారు. ఆగస్టు 27ను రావాల్సిన రవితేజ మాస్ జాతర వాయిదా పడి బాహుబలి ది ఎపిక్ రోజునే వస్తున్నట్లు ప్రకటించారు. ఎపిక్ రిలీజ్ ను లైట్ గా తీసుకున్న మాస్ జాతర మేకర్స్ రిలీజ్ మూవీకి వస్తున్న క్రేజ్ ను చూసి వెనక్కి తగ్గారని తెలిసింది. మాస్ జాతరను 31న కాకుండా ఒకరోజు లేటుగా నవంబర్ 1న రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలున్నారు. రిలీజ్ లో బాహుబలి ది ఎపిక్ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒక రకంగా ఇది రిలీజ్ కాదు, 2 పార్ట్లను కలిపి ఒక సినిమాగా తీసుకురావడంతో ఎలా ఉంటుందన్న ఇంట్రెస్ట్ బాహుబలి ఫ్యాన్స్ లో ఉంది. రిలీజ్ అయిన వీకెండ్ లోనే 40-50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ ను తట్టుకోవడం కష్టమే కావడంతో మాస్ జాతరను నవంబర్ 1న రిలీజ్ చేసి 31 రాత్రి ప్రీమియర్స్ వేద్దామన్న మరో ఐడియాతో మేకర్స్ ఉన్నారట. మరి ప్రీమియర్స్ కు కావాల్సినన్ని థియేటర్స్ దొరుకుతాయా? ఒకవేళ దొరికినా క్రేజ్ ఉంటుందా? ఇలా లెక్కలేసుకునే పనిలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. హిట్స్ పడుతూ ఉంటే ఆ దర్శకుడికి కన్ను మిన్ను తెలియలేదు. ఒక్క ఫ్లాప్ పడగానే ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వచ్చి పడ్డాడు. ఎదురు దెబ్బ తగలగానే అసలు విషయం బోధపడుతుంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే చూడండి. కూలీ ఫ్లాప్ లోకేష్ కనకరాజ్ వైభవాన్ని ఇమేజ్ ను కూలగొట్టింది. అప్పటి వరకు తంబీలు లోకేష్ ను కోలీవుడ్ కు ఒక వరంగా కొలిచారు. ఫ్లాప్ అనేదే లేకపోవడంతో ఇతని డైరెక్షన్ లో నటించడానికి స్టార్స్ క్యూ కట్టారు. లియో కమర్షియల్ గా హిట్ అయినా చాలా మందికి నచ్చలేదు. ఈ విషయాన్ని లోకేషే ఓ ఇంటర్వ్యూలో చెప్పినా పాఠం నేర్చుకోలేదు. కూలీ రిలీజ్ కి ముందు అమీర్ ఖాన్ తో సినిమా ఉంటుందన్నాడు. కమల్ రజనీకాంత్ కాంబినేషన్ మూవీని డైరెక్ట్ చేసేది లోకేషే అంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇదంతా కూలీ ఫ్లాప్ కానంత వరకే. ఆ తర్వాత వీటిలో ఒక్క ప్రాజెక్టు లేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ అన్ని సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తాడే గాని ఒక్కటి తీయడు. లోకేష్ కు క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ సీక్వెల్ కోసం తంబీలు వెయిట్ చేస్తున్నా ఇదేం పట్టించుకోకుండా కమల్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేశాడు. అమీర్ ఖాన్, రామ్ చరణ్, ప్రభాస్ అంటూ స్టార్స్ తప్ప మరో పేరు వినిపించడం లేదు. రజనీకాంత్ ఎంతో నమ్మి ఛాన్స్ ఇస్తే వమ్ము చేశాడు. కూలీ ఫ్లాప్ తర్వాత స్టార్స్ లోకేష్ ను పట్టించుకోవడం మానేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లు కలెక్ట్ చేసినా తెలుగులో బ్రేక్ ఈవెన్ అయినా తంబీలకు నచ్చలేదు. లోకేష్ మేకింగ్ స్టైల్ కనిపించకపోవడం, రైటింగ్ వీక్ గా ఉండడంతో లోకేష్ పై విమర్శలు గుప్పించారు. కూలీ తర్వాత పెద్ద హీరోలతో లోకేష్ లైనప్ చాలా బాగుందనుకుంటే పేక మెడలా ఒక్కసారిగా కుప్పకూలింది. హీరో కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు లోకేష్. డైరెక్షన్ పక్కన పెట్టి హీరోగా నటిస్తాడన్న వార్త కూడా బయటకొచ్చినా అది వర్కౌట్ కాలేదు. లోకేష్ ఎన్ని హిట్స్ ఇచ్చినా ఖైదీ మేకింగ్ కు అందరూ అభిమానులే. అందుకే ఖైదీ 2 ఎప్పుడెప్పుడా అని కార్తీ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే వరుస పెట్టి స్టార్స్ ఛాన్స్లు ఇవ్వడంతో ఖైదీ 2ను పక్కన పెట్టేశాడు లోకేష్. కార్తీని ఎప్పుడడిగినా త్వరలో అంటూ సమాధానం చెప్పాల్సి వచ్చేది. కూలీ ఫ్లాప్ తర్వాత అందరూ హ్యాండ్ ఇచ్చేసరికి ఏమీ లేక ఖైదీ 2తో సరిపెట్టుకుందామనుకున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడని తెలిసింది. చిరంజీవి అనిల్ రావిపూడి, మనశంకరవర ప్రసాద్ గారు సెట్లోకి వెంకటేష్ అడుగు పెట్టేశాడు. షూటింగ్ చకచకా నడుస్తోంది. మరి ఈ క్రేజీ మూవీలో వెంకీ ఎంతసేపు కనిపిస్తాడు? ఎన్ని రోజుల్లో వెంకీపై షూటింగ్ పూర్తవుతుంది? మన శంకర్ వరప్రసాద్ గారులో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారు. అజ్ఞాతవాసిలో వెంకీ జస్ట్ కనిపించి మాయమవుతారు. ఈసారి అలా కాకుండా మినిమం 20 నుంచి 30 నిమిషాల పాటు వెంకీ క్యారెక్టర్ ఉంటుందని తెలిసిందే. సీన్స్ బాగా వస్తే లెంగ్త్ ఇంకో 10 నిమిషాలు పెరిగినా ఆశ్చర్యం లేదు. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ముందుగా మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవుతారు. 20 రోజుల్లో వెంకీ రోల్ పూర్తవుతుందని, చిరంజీవి వెంకటేష్ లపై ఒక పాట కూడా ఉంటుందని తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో సినిమా మొదలు పెట్టిన వెంకీ 10 నెలల గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాతో కెమెరా ముందుకొచ్చారు. మన శంకర్ వరప్రసాద్ పూర్తి కాగానే త్రివిక్రమ్ మూవీ నాన్ స్టాప్ గా జరుగుతుందని, సమ్మర్ నాటికి పూర్తి చేస్తారని తెలిసింది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్స్ కు కథ మాటలు రాసిన త్రివిక్రమ్ ఈసారి ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నారు. బాలకృష్ణతో సినిమా అంటే రిస్క్ తక్కువ, సేఫ్ ఎక్కువ. అనుకున్న బడ్జెట్ లో తీసి పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే దర్శకులు బాలయ్య సినిమాలపై ఎక్కువ ఖర్చు పెట్టించి బడ్జెట్ ని పెంచేస్తున్నారా? ఇది కరెక్టేనా?
బాలయ్యపై ఇంత భారీ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వీరసింహారెడ్డితో 4వ హిట్ వెనకేసుకున్నాడు. అయితే సినిమాకు బడ్జెట్ పెరిగిపోవడం ఫ్యాన్స్ ను భయపడుతోంది. ఇక సెట్స్ పై ఉన్న అఖండ 2 అయితే బడ్జెట్ లిమిట్స్ దాటేసింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ డబ్బులు పెట్టేయడంతో బడ్జెట్ ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలియడం లేదు. వరుసగా 4 హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య రెమ్యునరేషన్ పెంచకుండా ఉంటాడా? అఖండ ముందు వరకు 10 కోట్లున్న బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్లకు చేరడంతో ఆటోమేటిక్ గా బడ్జెట్ పెరిగిపోతుంది. ప్రస్తుతం బాలయ్య రెమ్యునరేషన్ తో గతంలో అయితే ఒక సినిమా పూర్తయ్యేది. సినిమాకు బాలకృష్ణ బడ్జెట్ పెరగడంతో పాటు బిజినెస్ కూడా పెరుగుతోంది. అఖండను 53 కోట్లకు అమ్మితే 75 కోట్లు తీసుకొచ్చింది. వీరసింహారెడ్డి దగ్గరకు వచ్చేసరికి ఒకేసారి బిజినెస్ 20 కోట్లు పెరిగి 73 కోట్లకు అమ్మగా 80 కోట్లు రాబట్టింది. ఇక భగవంత్ కేసరి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడంతో బిజినెస్ తగ్గి 67 కోట్లకే జరిగితే 71 కోట్లొచ్చింది. డాకు మహారాజును 80 కోట్లకు అమ్మితే 82 కోట్లు కలెక్ట్ చేసింది. బాలకృష్ణ గత 4 సినిమాల బిజినెస్ కలెక్షన్స్ చూస్తుంటే బాలయ్య 80 కోట్ల మార్కు దాటడమే గగనమైపోతుంది. 82 కోట్లు కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ హైయెస్ట్ షేర్ గా నిలిచింది. ఇలా 100 కోట్ల క్లబ్ బాలయ్యను ఊరిస్తుంది కానీ దక్కడం లేదు. బడ్జెట్ మాత్రం అఖండతో 100 కోట్లు దాటేసింది. అఖండ 2 వచ్చేసరికి బోయపాటి బడ్జెట్ ను భారీగా పెంచేశాడు. హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇంతవరకు 100 కోట్ల కలెక్షన్స్ లేని బాలయ్యపై 120 కోట్ల బడ్జెట్ పెట్టేయడం రిస్కే కానీ హిట్ టాక్ వస్తే మాత్రం పెద్ద కష్టం కాకపోవచ్చు. అఖండ 2 తర్వాత బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అఖండ 2 బడ్జెట్ 120 కోట్లే ఎక్కువంటే గోపిచంద్ ఇంతకు మించి బడ్జెట్ పెట్టిస్తున్నాడని తెలిసింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథను రాసుకోవడంతో ఖర్చు ఎక్కువే అవుతోందట. బాలకృష్ణ వరుసగా 4 హిట్స్ తో ఎంత ఫామ్ లో ఉన్నా 120 కోట్లకు పైగా బడ్జెట్ అంటే థియేట్రికల్ రైట్స్ కూడా 100 కోట్లు దాటేస్తుంది. ఒక రకంగా ఇది రిస్క్ చేయడమే. బాలయ్య అంటే ఒకప్పుడు తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాలున్న పేరుండేది. హిట్ కాంబినేషన్ పేరు చెప్పి బడ్జెట్ ను 100 కోట్లు దాటించేస్తున్నారు. స్టార్ హీరోలందరూ సీక్వెల్స్ బాట పట్టారు. కథను ఒక పార్టుతో చెప్పలేకపోవడంతో 2 ఒక్కోసారి 3వ పార్ట్ కూడా వెళ్ళిపోతున్నారు. పవన్ నుంచి బన్నీ వరకు, ఎన్టీఆర్ నుంచి మహేష్ బాబు వరకు అందరూ సీక్వెల్స్ లో పడిపోయారు. అయితే వీళ్ళందరికంటే సీక్వెల్స్ తీరంలో పెద్ద బిడ్డ మన ప్రభాస్. డార్లింగ్ ఏ మూవీ ఓకే చేసినా సీక్వెల్ ఉండాల్సిందేనా? వాట్ ది స్టోరీ? తెలుగులో సీక్వెల్ ట్రెండ్ ఇప్పటిది కాకపోయినా బాహుబలి సక్సెస్ తో ఊపందుకుంది. బాహుబలి 2 కంటే ముందే వినాయకుడు, గాయంకు సీక్వెల్స్ వచ్చినా ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో సీక్వెల్ తీస్తే గ్యారంటీ ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను బాహుబలి 2 మార్చేసింది. బాహుబలి కథ పెద్దది కావడంతో 2 పార్ట్లుగా తీయాల్సొచ్చింది. ఈ 2 పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఏ ముహూర్తాన సీక్వెల్స్ కి ప్రభాస్ తెర లేపాడో కానీ ఆయన సినిమాలు చాలా వరకు సీక్వెల్స్ దారిలోనే నడుస్తున్నాయి. కల్కి ఎన్ని పార్ట్లతో రన్ అవుతుందో తెలీదు. కల్కి ఎండింగ్ లో సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పడంతో 2వ పార్ట్ ఉంటుందని కన్ఫర్మ్ అయింది. డార్లింగ్ డేట్స్ ఎప్పుడిస్తే అప్పుడు కల్కి 2 సెట్స్ పైకి వచ్చేస్తుంది. ప్రశాంత్ నీల్ కెరీర్ సీక్వెల్స్ తో నడిచిపోతోంది. ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా 2-3 పార్ట్లుంటాయని ఫిక్స్ అయిపోవాల్సిందే. సలార్ టీజర్ రిలీజ్ వరకు సినిమా 2 పార్ట్లుగా వస్తుందని తెలీదు. ఇక కేజీఎఫ్ అయితే 3 పార్ట్స్ కు రెడీగా ఉంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా సలార్, కల్కి నిర్మాతలు బెస్ట్ విషెస్ తెలియజేశారే కానీ సీక్వెల్స్ ఎప్పుడో చెప్పలేదు. ప్రభాస్ కమిట్ అయిన రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ పూర్తి కావాలంటే ఇంకో 2 ఏళ్లు పట్టేటట్టే కనిపిస్తోంది. రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తయినా ఫౌజీ సమ్మర్ కు గుమ్మడికాయ కొట్టేస్తే కానీ స్పిరిట్ మొదలు కాదు. ప్రభాస్ వరుసపెట్టి సీక్వెల్స్ ఉన్న స్టోరీల్ని ఎంచుకుంటున్నాడు. మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న రాజాసాబ్ ను సీక్వెల్ మాత్రమే కాకుండా ఫ్రాంచైజీగా తీస్తామని నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించారు. రాజాసాబ్ పూర్తి కావడానికి 3 ఏళ్ళు అవుతుందే. ఇక సీక్వెల్ అంటే ఎన్నేళ్లు పడుతుందో మరి. ముందు ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ను బట్టి సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీకి సీక్వెల్ ఉంది. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ను ఒకవైపే చూస్తారని, సీక్వెల్ లో విశ్వరూపం చూస్తారంటున్నాయి చిత్రవర్గాలు. ప్రభాస్ డేట్స్ కోసం ఏడాది నుంచి వెయిట్ చేస్తున్న సందీప్ వంగాకి ఇంతవరకు కాల్ షీట్స్ ఇవ్వని హీరో సెట్స్ పై ఉన్న రాజాసాబ్, ఫౌజీ సీక్వెల్స్ లో ఎప్పుడు నటిస్తాడన్న డౌట్ లేకపోలేదు. ఆల్రెడీ హిట్స్ కొట్టిన సలార్, కల్కి సీక్వెల్స్ ని పక్కన పెట్టేశాడు.
ప్రభాస్ రవితేజలా ఏడాదికి 2 సినిమాలు చేయలేడు. ఆయన నటించేవన్నీ పాన్ ఇండియా మూవీసే. భారీ బడ్జెట్, భారీ బిల్డప్ తో రూపొందుతాయి. ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా రాలేదు. చేతి నిండా సినిమాలున్నా డేట్స్ ఇచ్చి స్పీడ్ గా పూర్తి చేయలేదు. ఇవన్నీ తెలిసి కూడా సీక్వెల్స్ కు స్కోప్ ఉన్న కథలని దర్శకులు ఎందుకు రాసుకుంటున్నారో తెలియడం లేదు. నటించాల్సిన సలార్ 2, కల్కి 2కి కథలు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్, ఫౌజీ కూడా 2 పార్ట్లుగా రూపొందుతున్నాయి. ఇక సందీప్ వంగా కూడా యానిమల్లా స్పిరిట్ ను 2 పార్ట్లుగా తీస్తాడేమో. ప్రభాస్ డేట్స్ తో చాలా ప్రాబ్లమ్స్ అని తెలిసి కూడా సీక్వెల్స్ కథలని దర్శకులు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారో మరి.